చిన్ని, బాలరాజు, కావేరి పదే పదే గొడవ పడుతూ ఉంటే, వీళ్ళిలా ఉంటే ఎప్పుడు కలుస్తారు? అమ్మానాన్నలతో ఉండాలి నాకు అనిపిస్తుంది కదా! అని చందుతో అమ్మ, అలాగే రాజు ఇద్దరు కొట్టుకుంటూ ఉన్నారు. అలా ఉంటే నాకు మనసుకు బాధగా అనిపిస్తుంది అని చెప్పడంతో, చందు చిన్ని బాధపడుతూ ఉంటే చూడలేడు. అందుకని కావేరి స్కూటీకి గాలి తీసేసి పంచర్ చేసేస్తాడనమాట. అప్పుడు అందరం కలిసి ఆటోలో వెళ్ళొచ్చు కదా అని. ఇక కావేరి రాగానే లోహిత ఈరోజు స్కూల్‌కి రాదా టీచర్, అందుకని ఆటోలో వెళ్దాము అంటే సరే అని చెప్తుంది. ఇక బాలరాజు ఆటోనే వస్తుందనమాట. వీడి ఆటో నేనెక్కను, వీడికి బాగా పొగరు అన్నట్టు కావేరి చెప్తుంది. ఇక చిన్ని కోసం అన్నట్టు ఎక్కుతుందనమాట. అవును, చిన్ని కోసం కాకపోతే మీరు నా కోసం ఎక్కుతారా ఏంటి అంటూ బాలరాజు ఆట పట్టిస్తూ మాట్లాడతాడు. ఈ ఎక్స్‌ట్రాలే, ఈ ఓవర్ యాక్షన్‌లే తగ్గించుకో. అందుకే నీ ఆటో నేనెక్కను. అయినా నీ డొక్కు ఆటోలో నేనెక్కను అన్నట్టు కావేరి కూడా తిడుతూ ఉంటే, నాది డొక్కు ఆటో అంటావా? పదే పదే రిపేర్‌లు వస్తున్నాయంటే నీది కదా డొక్కు స్కూటీ అన్నట్టు మాట్లాడతాడు. ఈ ఓవర్ యాక్షన్ చేస్తావని నేను రానని చెప్తున్నాను అంటే, చిన్ని కోసం వస్తున్నానంటే, చిన్ని కోసమేలే రా, నా కోసం వద్దు అన్నట్టు చెప్తాడనమాట. అయితే కావేరి కోపంగానే వెళ్ళి కూర్చుంటుందనమాట. అయితే బాలరాజు ఏం చేస్తాడంటే, అద్దంలోంచి ఫస్ట్ కూతుర్ని, తర్వాత భార్యని ఇద్దరిని చూసుకొని సంతోషపడుతూ ఉంటాడు. అది కావేరి చూసేస్తుందనమాట. ఇక కావేరి బాలరాజుతో, "ఏంటి అద్దం నా వైపు తిప్పి అద్దంలోంచి చూస్తున్నావు? అద్దం పగలగొట్టేస్తాను" అంటే, "అవును, నువ్వు మనుషుల్ని ఇరక్కొట్టి అద్దాలు కూడా పగలగొట్టేస్తావులే" అంటూ చెప్తూ ఉంటే, ఇక వాళ్ళిద్దరు అక్కడ గొడవ పడుతూ ఉంటారనమాట. వీళ్ళిద్దరు నవ్వుకుంటూ ఉంటారు. చిన్ని గాని, చందు కానీ. మొత్తం మీద అమ్మా, నాన్న కలవాలని ఎంతో ఆశపడుతూ ఉంది చిన్ని.